ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మస్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నిమిషం చక్కగా ఆనందంగా మనం అందరం ఉండే విధంగా ఆశీర్వదించాలని, దానితో పాటు మనందరికీ ఒక అధికారము, పవరు, స్టేటస్ ఉండాలని, దానితో పాటు మనందరికీ సమృద్ధిగా ధనంతో పాటు మన అందరికీ మనలో ఉన్న అనేక రకాల కోరికలు కూడా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చేలాగా మనకు అమ్మవారి యొక్క కరుణాకృప మన మీద ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఇందులో కనుక మనం గమనించుకుంటే ఈ మాసం మనకి చవితితో స్టార్ట్ అయ్యి మరలా చవితితో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో 11 రోజులు శ్రావణ మాసం, మిగతాది మనకి భాద్రపద మాసం ఉంది. ఈ మాసంలో మొత్తం టోటల్గా ఈ సెప్టెంబర్ మంత్లో మనకి కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని, అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఫస్ట్ పండగ మనం చేసుకోవాల్సింది శ్రీకృష్ణ జన్మాష్టమి. సెకండ్ది పోలాల అమావాస్య. అంటే అది చాలా చాలా ముఖ్యమైన పండుగ. అమ్మవారు చాలా ఈజీగా మనందరికీ ఈజీగా వరాలు ఇచ్చే అమ్మవారిని మనం చెప్పుకోవాలి. ఎవరికైతే పిల్లలు చనిపోతూ ఉన్నారో, పిల్లలు సరిగ్గా ఎదగటం లేదో, ధనం మన ఇంట్లో ఉండటం లేదో, ఈ పండగ జరుపుకోవాలి, ఈ పోలాల అమావాస్య అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తర్వాత మనకి భాద్రపద మాసం స్టార్ట్ అవతంతో మనకి వినాయక చవితి స్టార్ట్ అవుతుంటుంది. దాని తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ గమనించుకోవాల్సింది, మనకి పితృపక్షాలు స్టార్ట్ అవుతున్నాయి. వీటిని మహాలయ పక్షాలు అంటారు. అది 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పితృపక్షాలు ముఖ్యంగా ఎవరైతే అధికారం రాకుండా, ప్రమోషన్స్ రాకుండా, ఉద్యోగంలో ఆటంకాలు పడుతుందా, తల్లికి పిల్లలకి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయా, ఎవరైతే లైఫ్లో స్టాగ్నేటెడ్గా గ్రోత్ లేకుండా ఉన్నారో, మీ ఇండివిజువల్ జాతకంలో పితృదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, త్రిపిండి దోషం ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క పితృపక్షాల సమయాన్ని సద్వినియోగం చేసుకొని పితృదేవతలకు ఆశీర్వాదం తీసుకొని తద్వారా మీ పిల్లలకి శ్రేయస్సుకు ప్లస్ వారికి సరిపడిన ధనం అంతా మీకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందుకని పితృపక్షాలను ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇవి అంతా ఒక ఎత్తు అయితే, జ్యోతిష శాస్త్రంలో మనకి సెప్టెంబర్ మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ముందులో మారే గ్రహాలు ఏంటి మనం చూసుకుంటే, శుక్రుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2న, బుధుడు సెప్టెంబర్ 7న, అలానే సూర్యుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 17th, తర్వాత కుజుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 18th. అంటే టోటల్గా 2nd, 7th, 17th, 18th ఈ యొక్క డేట్లో గ్రహాలు మారుతూ ఉన్నాయి. టోటల్గా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు 12 రాసుల మీద ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ మంత్ మకర రాశి వారికి రాశి ఫలాలు చూసుకుంటే కొంచెము ఛాలెంజింగ్గా ఉండే మంత్ అని మనం అనుకోవాలి. పెద్ద అంత ఫ్లోరిష్మెంట్ అయితే ఉండదు, అంత పెద్ద ఇబ్బందులు కూడా ఉండవు. కానీ ఎనీవే ఇది కొంచెం మీకు ఫ్రిక్షన్, అనవసరమైన అపవాదుల్ని, ఆటంకాలని కలిగించే మంత్గా మీకు ఉంటుంది. ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మకర రాశి వాళ్ళు. ఇందులో నక్షత్రాలు చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి బో, జా, జీ, జూ, జే, జో, కా, గా, గి అన్న లెటర్స్ అంతా కూడా ఈ మకర రాశిలో ఉంటారని గమనించాలి. మీరు లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే సూర్యుడు 9వ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి చుట్టూ వాతావరణం ద్వేషించబడే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కుజుడు వీళ్ళకి 7వ స్థానంలో ఉండటంతో శోకం, అనవసరమైన చాలా ఫిజికల్గా టైర్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు 9వ స్థానంలో ఉండటం వల్ల ఆటంకాలతో పనులయ్యే అవకాశం కనిపిస్తుంటుంది. శుక్రుడు 10వ స్థానంలో ఉండటం వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడాను భార్యాభర్తల మధ్య కొంచెం అనవసరమైన గ్యాప్ను తీసుకొచ్చే అవకాశంగా కనిపిస్తుంటుంది. మీరు ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి 9వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల నిందపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్య లాభార్థ నాశాచ విచారే నవమే రవి అంటారు. అంటే ఇందులో దీని ప్రకారం చూసుకుంటే నింద, అపరాధ, ఏ సంబంధం లేకుండా మీకు గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలహం, తర్వాత నిర్దోషచ్చ, మీకు ఎలాంటి తప్పు లేకుండా మీ మీద అపవాదులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనక్షయం, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుణ్య లాభార్థ నాశాచ, మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేస్తే అందులో లాభం రాకపోను, మీకు నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది. తద్వారా విపరీతమైన విచారం కలిగే సంఘటనలు మీ చుట్టూ చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మాసం ఈ మాసం. అయితే ఈ చిన్న ప్రాబ్లమ్సే కానీ ఓవరాల్గా సక్సెస్ఫుల్గా ఉంటారు అని మీరు గమనించుకోవాలి. ఎందుకంటే సూర్యుడితో 3వ స్థానం చూడటం వల్ల మీ యొక్క ధైర్యము, సాహసము, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుందని గమనించాలి. అదేవిధంగా కుజుడు వీళ్ళకి 7వ స్థానంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది.
ఏడో స్థానంలో కుజుడు ఉండటం వల్ల అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ స్వబంధుభి కువార్త పుత్రభాతృణం క్రోధ సప్తమగే కుజే అంటారు. అంటే దీని ప్రకారం ఏంటంటే అన్న వస్త్రాది రాహిత్యం, టయానికి ఫుడ్ తినకుండా, సరైన బట్టలు ఏమంటారు నీట్గా మెయింటైన్ చేయకుండా, తర్వాత ఎప్పుడు మనసులో బాధపడుతూ, తర్వాత బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో కువార్త, ఒక చెడు వార్త వినే అవకాశం కూడా మీకు ఈ రాశి వారికి కనిపిస్తుంది. పుత్రభాతృణం క్రోధ, పుత్రులతోటి అన్నదమ్ముల మధ్య గొడవలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ టైంలో బిజినెస్లో ప్రాఫిట్స్ మాత్రం చక్కగా ఉంటుంది. ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా చక్కగా ఉండాలి. వీళ్ళకి కొంచెం ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంటుంది. అయితే శుక్రుడు కూడా వీళ్ళకి 10వ స్థానంలో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. సరైన రిజల్ట్ ఎవరు అని తెలుసుకోవచ్చు. ఒక ప్రకంగా ఈ టైంలో ఈ రాశి వాళ్ళు ఎడ్యుకేషనల్గా కొత్త కోర్సులు చేరే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వెహికల్ కొనుక్కునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే వీళ్ళకి 10వ స్థానంలో శుక్రుడు ఉండటంతో మనకేం చెప్తారంటే లేడీస్ నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేడీస్ అయితే జెంట్స్ నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనకి సంస్కృతంలో వెకలం చైవ నిశ్చత్వం మర్ధానాశనం రిపో భయం శ్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భృగునందనే అంటారు. అంటే ఎప్పుడైతే శుక్రుడు 10వ స్థానంలో ఉంటారో వెకులం, మనసులో ఏదో ఒక బాధపడుతూ ఉంటారు. నిస్సత్వం అంటే స్ట్రెంత్ లేకుండా అవకాశం కనిపిస్తుంటుంది. రిపో భయం, శత్రువుల యొక్క బాధ ఎక్కువగా ఉంటుంది. శ్రీ సౌఖ్య హాని మాప్నోతి అంటే మీకు తెలిసిన వాళ్ళ స్త్రీల దగ్గర నుంచి కొంచెం భయం, ఇబ్బందులు పడే ఆ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాకుండా ఇన్ కేసు లేడీస్ అయితే మీకు సంబంధించిన పురుషుల నుంచి, జెంట్స్ నుంచి కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే శుక్రుడు ఓ పక్క కొత్తగా వెహికల్ తీసుకోవటము, లేదంటే ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సులు చేసుకోవడంలో పాజిటివ్గా ఉన్నప్పటికి కానీ కొంచెం స్త్రీల ద్వారా లేదంటే పురుషుల ద్వారా ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నారు. కుజుడు కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా సోదరుల మధ్య విభేదాన్ని కలిగిస్తూ ఉన్నారు. ప్రాఫిటబుల్గా ఉంటుంది. సూర్యుడు కూడా ఓవరాల్గా మంచి చేస్తూ లాటా ఛాలెంజెస్ని తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు ఇందులో ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఒక పాజిటివ్ సైడ్లో చూసుకుంటే పరవాసము, అంటే ఫారిన్ వెళ్ళాలన్నా లేదంటే లాంగ్ అవుట్ స్టేషన్లో ఉండాలన్నా, ఆ అవుట్ స్టేషన్లో సెటిల్ అవ్వాలన్నా కానీ బాగుంటుంది. అవుట్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళకైతే అనుకూలంగా ఉంటుంది. షాపింగ్కి వెళ్ళి బట్టలు అవన్నీ కొనుక్కునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అదేవిధంగా ధనానికి బాగా ఇబ్బంది పడతారు ఈ రాశి వాళ్ళు. శ్రవణం నక్షత్రం వాళ్ళు ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ధనం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఫారిన్లో ఉండే వాళ్ళకి కలిసి వస్తుంటుంది. వస్త్ర లాభము, టోటల్గా వీళ్ళకి అగైన్ షాపింగ్లు చేసే అవకాశం కనిపిస్తుంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం పాజిటివ్గా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ధనానికి ఇబ్బంది పడుతూనే రాజ్య లాభము, కొత్తగా పదవి వచ్చే అవకాశం కనిపిస్తుంటుంది. వస్త్ర లాభము, అలానే షాపింగ్లు చేసి కొత్త బట్టలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంటుంది. సో ఈ రాశి వాళ్ళకి శ్రవణ, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సూర్యుని వల్ల అయితేనేమి కొంచెము ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉండి పనులు అనుకున్న విధంగా ఫాస్ట్గా అయితే ఖచ్చితంగా కొంచెం స్లోగా మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంటుంది. సో చూశారు కదండి, ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకని వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా జాతకం కూడా ఒకసారి చూపించుకోవడం చాలా అవసరము. పరిహారాల కింద రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా కలిసి వస్తుంది, లేదంటే మహాసుదర్శన హోమం చేయించుకున్న చాలా కలిసి వస్తుంది. మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఈ మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే మీకు కార్యజయము, సంపదలు, శత్రునాశనం జరిగి అనుకున్న పనులు చాలా చక్కగా ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి మిక్స్డ్గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చూశారు కదండి, ఇప్పటిదాకా ఈ మీ రాశి వారికి ఎలా ఉందో ఇది గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. దీన్ని మీకు 30 to 40% మాత్రమే అప్లై అవుతుంది. మిగతాది మీ ఇండివిజువల్ జాతకం కనుక చూస్తే అందులో కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది. ఇండివిజువల్ జాతకంలో చక్కగా దశాభుక్తులు ఉంటే మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటే ఇవి బాగుంటే అంతా బాగుంటుంది. ఇన్ కేసు ఇండివిజువల్ దశాభుక్తుల్లో సరైన రిజల్ట్ లేకుండా ఉంటే, మీ జాతకం వ్యక్తిగత జాతకం సరిగా లేకుండా ఉంటే ఇవి వాటికి యాడ్ అయ్యి దానికి తద్వారా బేజులు చేసుకొని కరెక్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది. మీ ఇండివిజువల్గా జాతకం చూపించుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. అంటే దాదాపు మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారన్నమాట. అంటే 40 years ఉండి +or -5 years, అంటే 35 to 45, ఈవెన్ 48, 50 వరకు ఈ మధ్యలో
ఏజ్ ఉండి వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఒక 10-15 ఇయర్స్ కెరీర్ ట్రాక్ రికార్డు ఉండి బాగా చదువుకొని అన్ని విధాలా చక్కగా లైఫ్లో ఒక బాణంలాగా దూసుకొని వచ్చి కానీ ఈ టైంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే సడన్గా జాబ్ లేకపోవటం, సడన్గా బిజినెస్ లేకపోవటం, సడన్గా లైఫ్లో గ్రోత్ లేకపోవటం, చాలా కన్ఫ్యూజ్డ్ అయిన పొజిషన్లో కనుక ఉంటే దీనిని జనరల్గా మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా చక్కటి పరిష్కారం ఉంటుందండి. మీకు జాతకంలో ఏమైనా శాపాలున్నా, రుణాలున్నా, గ్రహ దోషాలున్నా, కాలసర్ప దోషాలు లాంటి కఠినమైన దోషాలుంటే ఈ టైంలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అది మీరు కెరియర్కి గ్రాప్ రావటానికి లేదంటే మీరు లైఫ్లో ఇలా స్టాగ్నెట్గా ఆగిపోవటానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇదే కాకుండా నేను ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా కూడా చాలా హోమాలు అవన్నీ చేపిస్తూ ఉంటాను. అన్యోన్య దాంపత్య గురించి, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. ఇప్పుడు ఈ మంత్లో మనకి ఫస్ట్ 11 డేస్ ఇంకా శ్రావణ మాసం ఉంది కాబట్టి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వర్ణలక్ష్మి విశేషం హోమం చేయించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎక్కడైనా మీకు ధనం రాకపోయినా, వచ్చిన ధనం నిలబడకపోయినా, అసలు ఆదాయ వనరులు మీకు ఇన్కమ్ సోర్సు లేకపోయినా, లేదంటే విపరీతమైన అప్పుల బాధలు ఉన్నా, లేదంటే మీరు ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోయినా కానీ ఈ టైంలో చక్కగా స్వర్ణలక్ష్మి విశేషం హోమం చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది సామూహికంగా చేయటం జరుగుతుంది. ఇప్పటిదాకా నేను హోమాలన్నీ 1-to-1 చేపించాను ఎక్కువగా. బట్ ఈసారి మాత్రం సామూహికంగా ఈ యొక్క హోమం చేయించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధన బాధల నుంచి, రుణ బాధల నుంచి బయటపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అంతేకాకుండా ఎవరికైతే హెల్త్ బాగోలేకపోతే మృత్యుంజయ హోమం చేయించుకోవటము, భార్యాభర్తలకు ఇందాక మీరు చెప్పిన విధంగా విశ్వావసు గంధర్వరాజ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకం, చండీ హోమము, సుదర్శన హోమము, ఇలాంటి ఎన్ని హోమాలైనా కానీ మీరు ఎక్కడైనా కనుక లైఫ్లో ఆగిపోయినట్లు అనిపిస్తే మీ ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా కూడా హోమాలు, పూజలు చేయించడం జరుగుతుంది. సో మీరు లైఫ్లో ఎక్కడ ఆగకుండా ఉండాలని, జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోవాలని, మీకు అష్టలక్ష్మీలు చక్కగా కలిసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలని కోరుకుంటున్నాను. నమస్కారం.